హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు చేపల పులుసు ఎలా చేయాలో నా స్టైల్లో చూపిస్తాను, చూసేయండి. అలా మంచిగా చేపల్ని క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్, అలాగే సాల్ట్, అలాగే కారం తగినంత వేసుకోండి. అలా మంచిగా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. మొత్తం ఆ స్పైసెస్ మొత్తం ముక్కలో పట్టేంత వరకు మంచిగా మ్యారినేట్ చేసుకోండి. అలా మంచిగా మ్యారినేట్ చేసుకొని 5 మినిట్స్ వెయిట్ చేయండి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని స్పైసెస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అనే ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే వేసుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ పట్టాను, అది మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆ తర్వాత అల్లం పేస్ట్ కూడా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత టమాటో పేస్ట్ చేశాను, ఆ టమాటో పేస్ట్ కూడా వేసుకోండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత చేపలు వేసుకోవాలి. చూడండి, నేను వేస్తున్నాను. ఆ చేపలు మొత్తం ఉడికిన తర్వాత మంచిగా ఒక 10 or 20 మినిట్స్ ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత చింతపండు పులుసు అనేది వేసుకోండి. చింతపండు పులుసు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కొంచెం కొత్తిమీర, అలాగే ధనియాల పొడి యాడ్ చేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసాను చూడండి.